జాయిన్ అయ్యారు. అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుభాష్ గారు, సో నమస్తే. సో మార్చి 31 వరకు టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ దీని విషయంలో. జనవరి 1 వరకు టైం ఇవ్వని అనంత్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ అథెంటిసిటీ తెలియదు కానీ జనవరి 1లోగా లొంగిపోతాం అని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోనల్ ఇన్ఛార్జ్ అనంత్ అనౌన్స్ చేసినట్టున్నారు. సో వాళ్ళకి టైం ఇస్తారా ఇంకా జనవరి 1 వరకు, లేదా ముందే లొంగిపోవాలా? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తర్వాత భరత్ గారికి, తర్వాత జీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క మావోయిస్టుల ప్రభావం కొన్ని జిల్లాల్లో, తర్వాత కొన్ని ఏంటంటే రాష్ట్రంలో ఉండటంతో పాటు మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పి చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం మనకు అంటే ఎన్నోసార్లు ఏంటంటే హెచ్చరికలు కూడా జారీ చేసి అల్టిమేట్ గా మార్చ్ 31, 2026 వరకు మీరు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో మీరు జాయిన్ కావండి అని చెప్పి గౌరవనీయులు పెద్దలు యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. చాలా మంది అంటే తుపాకీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక దిక్కు తుపాకీ పట్టుకొని ఇంకో దిక్కు శాంతి చర్చలు పాల్గొనడం అనేది సరి కాదు అన్నట్టు. ఏంటంటే ఒకసారి ఏంటంటే మనం తుపాకీ పట్టుకున్న తర్వాత అంటే మీరు ఆ శాంతి చర్చలలో పాల్గొన్న తర్వాత మళ్ళా తుపాకీ దగ్గర తీసుకుని అనేది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఛాన్సాలు చూసినాం. మనం మీకు కూడా గుర్తుంది భరత్ గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అనుకుంటా 2006, 2007లో ఇక్కడ ఇదే హైదరాబాద్ లో పిలిపించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మరి అన్ని రకాల వాళ్ళకి సదుపాయాలు కల్పించి మరి శాంతి చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు మావేస్తూ దాంట్లో పోయినారు. మేమేమంటున్నాం అంటే ఇవాళ మనం భారతదేశం అనే దాని మీద మనం అంటే డెవలప్మెంటల్ దాని మీద మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుందే మీరు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనకు గ్లోబల్ సమిట్ అని చెప్పి తెలంగాణలో, తర్వాత దేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. 2047 వరకు మనం వికసిత్ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్న సమయంలో ఇటువంటి దాంట్లో మనం డెవలప్మెంట్ ఎజెండా మీద పోవాలి. నేను ఒక రాష్ట్రం అంటలేను, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ లేని రాష్ట్రంలో కానీ. సో శాంతి చర్చలు అనే దాని మీద మన అంటే మొత్తం అంటే బూటకప్ప ఏంటంటే దీని మీద మొత్తం అంతా పోయి మళ్ళా అక్కడ అదే దాంట్లో అనేకమైన హింసాత్మక ఘటనలు చేస్తుంటే మరి ప్రభుత్వంలో ఎవరున్నా కూడా దీని మీద ఏంటంటే ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ అని పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి దేనికైనా కూడా ఒక డెడ్ లైన్ అని ఉంటుంది అన్నట్టు. మనం అట్లే ఏంటంటే వదిలిపెట్టుకోలేము. మనం ఏంటంటే భారతదేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ. అది కాకుండా మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద స్టేట్స్ అంటాం అన్నట్టు. మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ చూసినాం కదా, శ్రీలంక ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అటువంటి దాంట్లో మనం అది అఫోర్డ్ చేయలేమన్నట్టు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు భరత్ గారు, ఈ లెటర్ అనేది మరి జనవరి 1 దాకా టైం ఇవ్వండి, దానికి అథెంటిసిటీ అనేది మరి అతను నిజంగా అక్కడి నుంచి వచ్చిందా లేకుంటే ఇంకెవరైనా చేసినారా అనే దాని మీద ఒక చర్చ కనుక పక్కన పెడితే మనకి డెడ్ లైన్ మాత్రం మార్చ్ 31 లోపల ఉందన్నట్టు. ఈ డెడ్ లైన్ లోపల అందరూ కూడా అంటే ఎవరు కూడా ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎవరు కూడా హింసాత్మకమైన ఘటనలు ఏంటంటే ఎవరు పెట్టరు అన్లెస్ అండ్ అంటిల్ బయట నుంచి ఆ అపోజిషన్ పార్టీ నుంచి మనకి ఏమైనా రెసిస్టెన్స్ వస్తాయి. అంతేగాని మనం పోయి వాళ్ళని ఏంటంటే నక్సలైట్స్ కానీ మావోయిస్టులు కానీ వాళ్ళని పోయిందంటే మనం పట్టుకుని ఏంటంటే చంపేంటే ప్రయత్నం ఎవరు చేయరు. ఏ ప్రభుత్వం ఉన్నవాడు, నేను ఒకటే ప్రభుత్వం అంటలేదు, ఏ ప్రభుత్వం ఉన్నవాడు అంటే వాళ్ళు కూడా మానవులే. కానీ మనం ఏదో కూడా మనం ఏంటంటే లొంగిపోండి అని చెప్పి చాలా టైం ఇస్తున్నాం. ఎందుకంటే దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ నక్సలిజం ఆర్ మావోయిజం. ఇది అయిపోయింది భారతదేశంలో. అంటే మొత్తం ప్రపంచంలో పట్టిన మార్క్సిజం ఏంటంటే మొత్తం అంటే కమ్యూనిస్ట్ దేశాలే మనం చూస్తున్నాం కదా. 30 ఏళ్ల కింద ఎట్లా రష్యా అనేది, యుఎస్ఎస్ఆర్ అనేది పెద్ద రాష్ట్రం, ఎంత పెద్ద దేశమో ముక్కలు అయిపోయి ఇవాళ ఎంత ఇబ్బందికరమైన వాతావరణం. ఒక దిక్కు ఏంటంటే మన యుక్రెయిన్ రష్యా వారు, ఒక దిక్కు ఇట్లా పెట్టుకుంటే ఆ అంటే మొత్తం దేశంలో అంటే మొత్తం ప్రపంచంలో పట్టినే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అన్నట్టు. అక్కడ ఉన్న దేశాలు ఏంటంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కనుక మనం కనుక దాన్ని కనుక అనుభవిస్తే మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ప్రభుత్వం చేసే చర్యను అందరూ కూడా హర్షించాలి. దాని మీద ఏంటంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ విమర్శించడం కానీ లేకుంటే వాళ్ళ మీద హింసాత్మకమైన ధోరణి కానీ చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు ఎట్లా చేసినా కూడా ఈ ప్రభుత్వం చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీరు
అన్ని వదిలిపెట్టేసేయండి, మీరు రండి, మీకు ఉద్యోగాలు ఇస్తామంటే అసలు ఒక్కసారి చూడండి భరత్ గారు, ఎంత మంది వస్తున్నారో, అసలు ఎంత మంది జాయిన్ అవుతున్నారో. మనమే నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది మావోయిస్టులు, ఇంతమంది అంటే వాళ్ళ మేధా సంపద, వాళ్ళకున్న ఎనర్జీ కానీ ఇది కనుక దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి కనుక వాళ్ళు నిజంగా తోడ్పడితే మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో. అంటే వాళ్ళు ఎక్కడో పోయి ఏంటంటే మొత్తం అంటే జస్ట్ అరణ్యంలో అంటే మొత్తం తలదాచుకొని రోజు దినదిన గంట నూరేళ్ళు లాయిస్ తిరిగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి నిజంగా. అంటే ఏది ఏంటంటే అసలు ఏమిందంటే సాధిస్తారు చెప్పండి, వాళ్ళు ఏంటంటే సాధించేది ఏం చెప్పండి. ఎందుకంటే మనం ఆర్మీ కానీ పోలీస్ కానీ దాంట్లో వీళ్ళు అసలు కొట్లాడలేరు. అవన్నీ ఏంటంటే వదిలిపెట్టేసి మీరు జనజీవన స్రవంతిలో జాయిన్ కాండి. దేశానికి ఏంటంటే మన ఏంటంటే రాష్ట్రానికి అభివృద్ధి చెందని చెప్పి చాలా క్లియర్ గా మనం పిలిపిస్తున్నాం. సరే, ఇవాళ లెటర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనే దాని మీద ఇది ఎంతో ఏంటంటే మన అంటే రాజకీయ పార్టీలు అంటే విమర్శిస్తారు కానీ ఇవాళ మనకు తెలంగాణలో చూడండి, వాళ్ళ మనకు లెక్సలిజం అనేది చాలా క్లియర్ గా పోయిన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతుందో. మాకు మేము ఇప్పుడు మేమే ఏంటంటే జస్ట్ ఉదాహరణ, మా తాతగారికి మాకు ఏంటంటే జస్ట్ ఏంటంటే కరీంనగర్ జిల్లాలో 1800 ఎకరాలు ఉంటుండే మాకు. మేము అన్ని వదిలిపెట్టేసినా కూడా, సీలింగ్ లో వదిలిపెట్టేసినా కూడా ఆ ల్యాండ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకోకుండా కూడా, కానీ మాకేంటంటే భూమి ఉందని చెప్పి మా దగ్గర ఏంటంటే జెండాలు పెట్టినారు. వంగరలో జెండాలు పాతారు కదా పివి నరసింహారావు గారి ఊర్లో. బంగారులో పెట్టినారు. మా ఏంటంటే మా ఒక నాన్నగారు ఊర్లో ఏంటంటే గుగ్గిళ్ళలో అసలు జెండాలు పెడితే మేము కనీసం మా ఊరికి పోయి దసరాకి కానీ దీపావళికి కానీ అక్కడ మనం ఏంటంటే సమయం స్పెండ్ చేయాలంటే భయంగా ఉంటుండే మాకు. ఇవాళ చూడండి, ఇవాళ మేము ఏంటంటే మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తున్నాం, మంగరకు పోతున్నాం, గుగ్గిలకు పోతున్నాం, కరీంనగర్ పోతున్నాం, ఎట్లా పోతున్నాం చూడండి. అంటే డెవలప్మెంట్ అనేది ఎంత వాస్ట్ గా అయిపోయింది. ఎవరైనా కూడా ఏ గ్రామంలో ఉన్నా ఎవరైనా కూడా అంటే ప్రజలు డెవలప్మెంట్ కు వాళ్ళకి ఏంటంటే సుఖాలకు అలవాటు పడాలని చెప్పి చూస్తారు, మంచిగా ఉండాలని చెప్పి, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి కారు, మంచి భోజనం అని చెప్పి అనుకుంటారు. కానీ ఇట్లా హింసాత్మకమైన దాంట్లో ఘటనలో సంపాదించాలని చెప్పి ఎవరు అనుకోరు. దానికి ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం ఫ్రేమ్ లో వాళ్ళందరూ ఏంటంటే క్లియర్ గా దానికి ఏంటంటే జస్ట్ వదిలిపెట్టేసి ఈ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కూడా అభ్యర్థన చేసింది. ఇవాళ పోలీసుల మీద, తర్వాత ఏంటంటే రాజకీయ నాయకుల మీద చూడండి ఒకసారి. అంటే ఉత్తరప్రదేశ్ లో, వెస్ట్ బెంగాల్లో ఎంత హింసాత్మకంగా అంటే ఎంతమంది రాజకీయ నాయకులను ఏంటంటే పుట్టన పెట్టుకున్నారు చెప్పండి. ఇటువంటి దాంట్లో మనం ఉండొద్దు అన్నట్టు. మన దేశం అనేది మనం ఏంటంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఇంకొక ఏంటంటే 20 సంవత్సరాలు మనం ఏంటంటే 100 years వస్తున్నాం. మనం 100 years వస్తున్నామంటే మనం నెంబర్ 1 కావాలని చెప్పి కోరుకుంటా ఉంటాం మనం. ఇవాళ మనం అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ గ్లోబల్ సమిట్ ఎందుకు పెడుతుంది చెప్పండి. మనం ఇదే కనుక నక్సలిజం అనుకుంటే ఇక్కడ పెట్టచ్చా? ఏదో ఒకటి ఏంటంటే జెండా పెట్టి దీన్ని ఏంటంటే ఆపేసి ఏంటంటే ప్రయత్నం చేస్తుంటారు. మనకి ఇన్వెస్ట్మెంట్ రావాలనుకుంటాం, డెవలప్మెంట్ చేయాలనుకుంటాం, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, మనం కూడా బాగుండాలి, అందులో మనం బాగుండాలని చెప్పి కోరుకునే ప్రయత్నంలో కూడా ఇటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. దానికి ఏంటంటే విచారించినా కూడా మళ్ళా మనం అపీల్ చేయాలి. మీరు డెవలప్మెంట్ దాంట్లో రండి. ప్రభుత్వాలు వేరేనా, ప్రజలు ఏంటంటే మన ఏంటంటే డెమోక్రసీ అనేది మనం ఏంటంటే మనం మెయింటైన్ చేయాలి. ఆ డెవలప్మెంట్ వికాస్ అనే దాని మీదనే మనం పోవాల్సిన అవసరం ఉంది.